నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఆమ్ ఆద్మీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దాం. సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కల్లెపల్లి నరేష్. వేములవాడలో విజేత ఆర్థో హాస్పిటల్ ప్రారంభించిన రాష్ట్ర టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్. గజసింగవరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన కొండూరి రవీంద్రరావు. 15 మంది వైద్య బృందంతో వైద్య సేవలు. పాలకవర్గ సమావేశంలో రసాబస. ఉప సర్పంచ్ నూక వెంకటేష్పై సర్పంచ్ భర్త దాడి. రామగుండం ఎరువుల కర్మాగారంలో పనిచేసే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులతో చర్చించడానికి వెళ్తున్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ని పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని అన్నారు. ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకురావడంతో అధికారులతో సామరస్యంగా చర్చించేందుకు రావడం జరిగిందని అన్నారు. కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అలాగే కార్మికులకు పని స్థలంలో రక్షణతో కూడిన పనులు చేయించాలని అన్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన నాకు కావాలి, అవన్నీ కూడా తీసుకొని రండి. భయానకమైన వాతావరణం ఇక్కడ సృష్టిస్తున్నారు ఒక్కసారి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒక ప్రజానాయకుడిగా, జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ అనేకసార్లు ప్రజా క్షేత్రంలో పోటీ చేసిన వ్యక్తిగా నిరంతరం ప్రజలను కలుస్తూ, కార్మికులను కలుస్తూ, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆర్ఎఫ్సిఎల్లో మా మిత్రులైనటువంటి కార్మిక బంధువులందరినీ కలవడానికి వస్తే అడ్డుపడి రానియకుండా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం, నిషేధాజ్ఞలు ఉన్నాయని చెప్తారు. దేనికి నిషేధాజ్ఞలు ఉన్నాయో ఒక్కసారి పోలీస్ అధికారులు చెప్పాలి, ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు చెప్పాలి. ఆర్ఎఫ్సిఎల్లో కొలువుల దందా నడిచింది. చేసిన అక్రమాల గురించి వాళ్ళే స్వయంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రజా సంఘాల వాళ్ళు ఇలా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ అంశంపై ఒక కార్యక్రమం నడుస్తుండగా ఇక్కడ వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీలో వారికి జీతాలు సరైన సమయంలో ఇవ్వకపోగా వారికి రావాల్సినటువంటి బకాయిలు పూర్తి స్థాయిలో ఎంత పని చేస్తారో సమాన పనికి సమాన వేతనాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతలేదు. మాకు కార్మికుల ద్వారా తెలిసినప్పుడు అధికారులతో కూడా మాట్లాడి ఎందుకు ఈ యొక్క వివక్ష నడుస్తూ ఉంది, ఎందుకు ఈ రకమైనటువంటి నష్టం జరుగుతుంది, వాళ్ళతో మాట్లాడే కార్యక్రమానికి మాత్రమే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక భయాందోళనతో ఆర్ఎఫ్సిఎల్ బాధిత కుటుంబాల విషయంలో మాట్లాడతారు. ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యమం చేసి ఉద్రేకపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్న ఒక భయంతో అలా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా ఉపరితల గనుల్లో పనిచేస్తున్న ఓబీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ నాయకులు కార్మిక నేత కౌశిక్ హరి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కని సింగరేణి స్టేడియంలో కౌశిక్ హరితో ఓబీ కాంట్రాక్టు కార్మికులు సమావేశమయ్యారు. చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని, యాజమాన్యానికి కంపెనీలకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కారు మేము కార్మికుల పక్షపాతి, మేమే సింగరేణి పక్షపాతి అని చెప్పుకుని బాయి బాటలు, ఆ బాటలు, ఈ బాటలు చెప్పుకునే కుహానా కార్మిక నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక కార్మికులకు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. సింగరేణి సంస్థ అంటే ఏదో ఒకటి కంపెనీ బోర్డులు కాదు, ఆఫీసులు కాదు, సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులు. అందున మన ఎంప్లాయీస్ పిల్లలు, ఈ ప్రాంత పిల్లలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీళ్లకు సరియైన వేతనాలు పెంచడంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు విఫలమవుతూ ఉన్నాయి. వారికి కూడా మాకంటే ముందు చాలాసార్లు వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది. ఏ విధమైన పరిష్కారం రాలేదు. కావున ఇప్పటికైనా కానీ ఈ ప్రాంత ఎమ్మెల్యే మరియు అక్కడ ఉన్నటువంటి మంత్రిని ప్రాంత ఎమ్మెల్యే గారికి మరియు జడ్పీ చైర్మన్కి మేము విజ్ఞప్తి చేస్తాను.
తప్పకుండా ఈ సమస్య మీద మీరు మాతోటి కలిసి రావాలని చెప్పి ఈ సమస్యకు మీరు కార్మికులకు పరిష్కారం చూపాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కంపెనీల ఓనర్లకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏదో ఈ ప్రాంతంలో వచ్చి ఎక్కడికెళ్ళి వచ్చి మేము ఈ దుమ్ముతోటి బతుకుతూ ఉన్నాం, ఈ ధూళితోటి బతుకుతూ ఉన్నాం, మాకున్నటువంటి ఉద్యోగాలను కూడా మీరు సగం కంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రాంతేతరులను పెట్టుకొని పనిచేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కాలుష్యం కానీ మా భూములు పోయిన ఇవన్నీ కూడా మేము అనుభవిస్తూ ఉంటే మాకు చాలిన జీతాలు ఇవ్వకుండా మీరు అంగబలం అర్ధబలంతో ఇక్కడ రాజ్యం వెళ్దాం అనుకుంటే చాలా రోజులు ఇది నడవది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారు ప్రభాకర్, సురభి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పేద మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం ఏసీడీ బిల్లుల పేరుతో వేస్తున్న భారాన్ని తీసివేయాలని అనంతరం ర్యాలీగా వెళ్లి ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ మరియు కార్యవర్గము, మున్సిపల్ కౌన్సిలర్లు, మండలం అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ మోర్చాల నాయకులు, బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ పోయి డిమాండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ముట్టడించాలని కోరుతున్నాను అందరినీ. ఇది మా డిమాండ్. ఖచ్చితంగా నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దాన్ని జరగబోతుంది. సూర్యాపేట జిల్లా చిలకలూరు మండల కేంద్రంలో మేలుజాతి దూడలు, ఆవుల ప్రదర్శన కార్యక్రమాన్ని పశు వైద్య పశు సంవర్ధక ఆధ్వర్యంలో చిలకలూరు మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ ప్రదర్శనకు వివిధ గ్రామాల నుండి రైతులు 197 దూడలను తీసుకుని వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై రిబ్బన్ కట్ చేసి మేలుజాతి దూడలను, ఆవులను తిలకించారు. జాతుల వారీగా దూడలు కలిగినటువంటి రైతులకు బహుమతులను అందజేశారు. హైస్కూల్ పిల్లలకు పర్యావరణపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రదర్శనలో గెలుపొందిన దూడల యొక్క రైతులను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి పాలు ఎంతో శ్రేష్టమైనవని, ఎక్కువ ఉత్పత్తి కోసము రైతులు మేలుజాతి గేదెలను పెంపొందించుకోవాలని, పాడి పంటలను రైతులు పెంపొందించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పశువులు గేదె కానీ ఆవు కానీ ఎంతైతే పాలిచ్చేదో ఈరోజు ఒక్క ఆవు కానీ గేదె కానీ అంత పాలిచ్చే సామర్థ్యం కలిగిన పశువుల్ని మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. దాని మూలాన మనకు కొంత ఆదాయం పెరగడంతో పాటు ఇతరత్ర అదనపు ఖర్చులు తగ్గటం, కొంత లాభాపేక్షతోని అవుతున్న ఇది కొన్ని వేల కోట్ల మందికి ఉపయోగపడే ఒక ప్రక్రియ. మనం ఈరోజు ఇంతమంది జనాభా ఉన్నారంటే పొద్దున్నే మామూలుగా ప్రారంభం మనకు టీతోనే మొదలైతే అది పాలతోనే మొదలవుతుంది. ఆ పాలని ఉత్పత్తి చేయగలిగిన వాళ్ళు ఇవాళ పట్టణాలలో స్థిరపడి వ్యాపారాలలో నిమగ్నమై ఇతరత్ర యాంత్రికంగా జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు చాలామంది ఈరోజు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు.
అదే రకంగా పశువులను అయితే పెంచడానికి కొంత సుముఖత అయితే లేదు. మరి గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ డైరీ ఫార్మ్స్ పేరు మీద కొంతమందిని తయారు చేసినా అది ఈరోజు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాస్తవానికి ఉత్పత్తి చేయలేకపోతూ ఉన్నాం, అందుబాటులోకి రాలేకపోతూ ఉంది. అందుకే మధ్యన కల్తీ పేరు మీద అక్కడో ఇక్కడో దళారులు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో పంటల్ని ఏ రకంగా అయితే అభివృద్ధి చేసుకున్నామో పాడిని కూడా అదే రకంగా అదే స్థాయిలో అభివృద్ధి చేసుకొని తెలంగాణ యావత్ ప్రజానీకంతో పాటు దేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండటానికి పాడి పంట రెండు ముఖ్యంగా వాటికి రెండింటి అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహిస్తాం. ఆ క్రమంలోనే ఈరోజు చిన్న చితక వ్యవసాయదారులతో పాటు సామాన్యులు, వ్యవసాయం లేని భూమి లేని నిరుపేదలందరూ కూడా ఒక ఆదాయ వనరుగా ఈరోజు పాడి పరిశ్రమని ఎంచుకుంటున్న నేపథ్యంలో ప్రోత్సాహకరంగా ఎప్పటికప్పుడు పశువుల్ని కొత్త పద్ధతులలో ఎక్కువ పాలు ఇవ్వగలిగిన బ్రీడ్లని అటువంటి జాతుల్ని అందించడంతో పాటు ఆరోగ్యపరంగా మనుషుల్ని ఏ రకంగా అయితే చూసుకుంటామో అదే రకంగా పశువులను కూడా ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు పోషణకు సంబంధించిన వైద్య సేవలు అందిస్తూ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో అదే రకంగా పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామాన పశువుల్ని పెంచడానికి ప్రోత్సాహకరంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా వైద్యాధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే ఈ పాల ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి, కల్తీ లేకుండా ఉండటానికి అందరూ దీన్ని ప్రోత్సహించాల్సి వస్తుంది. సూర్యాపేటలోని స్థానిక విద్యానగర్లో ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కల్లెపల్లి నరేష్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీని నియోజకవర్గంలో గ్రామాన సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అవినీతి రహిత సమాజం రావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావాలని, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీని ఆ రాష్ట్ర ప్రజలు అధికారంలోకి ఏ విధంగా తీసుకొచ్చారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు అధికారంలోకి ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకొని రావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియచేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఈరోజు సూర్యాపేట పట్టణ మన సభ్యులతో అందరూ కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. వచ్చే నెల 15వ తారీఖు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం, దానికి గౌరవ అఫ్జల్ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. నల్గొండ పార్లమెంటేరియన్ కర్నల్ గౌరవ అఫ్జల్ గారు విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఢిల్లీ, పంజాబ్ తరహాలో అభివృద్ధి చూసి ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు కావచ్చు, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీని ముందంజు నిలుపుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఆ రోజు కూడా వచ్చే 15వ తారీఖు మంచి నిరుద్యోగులందరూ కూడా ధ్యానిస్తున్నాయి. వేములవాడ పట్టణంలో 2వ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన విజేత ఆర్థో హాస్పిటల్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రాష్ట్ర టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్యం అందించాలని అన్నారు. తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని 2nd బైపాస్ లో విజేత ఆర్థో హాస్పిటల్లో గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారు అరుణ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గూడూరు ప్రవీణ గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్, పట్టణ ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. నేటి సమాజంలో అంటే కాలానికి పరిగెడుతున్నటువంటి సమాజంలో 2 పదుల వయసు దాటిన తర్వాతనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఆర్థోపరంగా కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నారు. దాంతో పాటు సమస్యల పరంగా మన దూర ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో సమయంతో పాటు డబ్బు కూడా వృధా అవుతున్న సందర్భంలో మరి మన ప్రాంతంలో ఇంత గొప్పగా అత్యాధునిక పరికరాలతో కూడా మరి దూర ప్రాంతాలకు వెళ్ళి సమయం వృధా కాకుండా మన ప్రాంతంలోనే
ఇంత గొప్ప హాస్పిటల్ ప్రారంభం చేసుకోవడం చాలా గొప్ప విషయం. కమాన్పూర్ మండల కేంద్రంలోని అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కమాన్పూర్ తహసీల్దార్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హై స్కూల్ నుండి బస్టాండ్ వరకు యంగ్ ఓటర్స్, గ్రామ ప్రజలు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ తహసీల్దార్ దత్తు ప్రసాద్, ఆర్ఐలు, ఎలక్షన్ సీనియర్ సహాయకులు, రెవెన్యూ సిబ్బంది, ఎంఈఓ సంపత్రావు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడదామని ఉత్తమైన ప్రజాస్వామ్యానికి ఓటే పునాది, దృఢమైన ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. ఓటరన్న మేలుకు తుపాకీ తూటా కంటే ఈరోజు అంతర్జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మన యొక్క కమాన్పూర్ మండలంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి పిల్లలు, మన హెడ్ మాస్టర్ గారు, ఎంఈఓ గారు మరియు స్టూడెంట్స్ మరియు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. జనగామ జిల్లా దేవరపల మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట రహదారి చౌరస్తా వరకు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరపల మండల తహసీల్దార్ ఎడ్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మానవాహారంతో చౌరస్తాలో భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతము, కులము, భాష, జాతి, వర్గ ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. 18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వారు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలము గజసింగవరం గ్రామంలో నాబార్డు వాటర్ షెడ్ అభివృద్ధి పథకం ద్వారా మెగా వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కొండూరు రవీంద్రరావు, భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య, ముస్తాబాద్ పీపుల్ హాస్పిటల్ వైద్యులు శంకర్, అశ్విని, హాస్పిటల్ వైద్యులు సత్యనారాయణతో కలిసి ఉచిత వైద్య శిబిరాన్ని కొండూరు రవీంద్రరావు ప్రారంభించారు. అనంతరం 15 మంది వైద్య బృందం గ్రామస్తులకు వైద్యులు బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. మీకు అవసరం అనుకుంటే స్కానింగ్, సిటీ స్కాన్ కానీ లేకుంటే ఇంకా వివిధ పరీక్షలు కానీ ఏమైనా చేయాలనుకుంటే వారి హాస్పిటల్కు పిలుచుకొని ఫ్రీగా చేస్తానికి వారు ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంది. వారికి ప్రత్యేక అభినందనలు. మనం చప్పట్లతో దీన్ని మనం వారిని అభినందించవలసిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. ముస్తాబాద్ డాక్టర్ శంకర్ గారు ముస్తాబాద్ వారికి ఇవి సదుపాయాలు అందించడానికి వారు పట్టడం చేస్తున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దిండి మండలం కేంద్రంలో పాలకవర్గ సమావేశంలో రసబస చోటు చేసుకుంది. ఉప సర్పంచ్ నూకం వెంకటేష్పై సర్పంచ్ మేకల సాయమ్మ భర్త కొడుకు దాడికి పాల్పడ్డారు. నూకం వెంకటేష్ మాట్లాడుతూ గణతంత్ర వేడుకలకు ఎటువంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదనే సందర్భంలో నాపై దాడి చేశారని ఆరోపించారు. దిండి గుండ్లపల్లి మండల హెడ్ క్వార్టర్ ఉప సర్పంచ్ని, నేను టీఆర్ఎస్ ప్రతినిధిని. నిన్న జరిగిన 26/1/2023 రోజున గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిపే విధంగా సెక్రటరీ గారు శ్రవణ్ కుమార్ గారు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. అది ఈరోజు 27/1/2023 రోజున
గ్రామ పంచాయతీ పాలకవర్గం మీటింగు జరుగుతుండగా సెక్రటరీ గారిని 26 జనవరికి సంబంధించిన నాకు నోటీస్ ఇవ్వలేదు, నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదని నేను అడగగా సెక్రటరీ గారిని దాన్ని మిస్గైడ్ చేసుకుంటూ సర్పంచ్ గారి భర్త ఎవడు వాడు మాట్లాడేది, ఆ మాటలు ఉంటే బయట మాట్లాడుకోరి, ఇక్కడ మాట్లాడొద్దు అని ప్రజాప్రతినిధుడైన కానటువంటి వ్యక్తి గ్రామ పంచాయతీ మీటింగ్లో మధ్యలోకి దూసుకొని వచ్చి మమ్మల్ని బెదిరియడం జరిగింది. సెక్రటరీ గారిని బెదిరిస్తుండగా నేనేమన్నంటే సెక్రటరీ గారిని ఎవరు పడితే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాని వాళ్ళు మధ్యలో వచ్చి దూరుకోవడం ఇది కరెక్ట్ కాదు సార్ అని అడగగా నువ్వెవనివిరా చెప్పనీకి అని సర్పంచ్ గారి భర్త, సర్పంచ్ గారి కొడుకు ముగ్గురు కలిసి నన్ను మిస్గైడ్ చేసి కొట్టి నానా బూతులు తిట్టుకుంటూ ప్రవర్తించారు. ఇది సహజమేనా అని ప్రజానికి కానీ ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాను నేను. అదేవిధంగా ఎన్నో ఒరుకుదొరుకులు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీని నేను ప్రశ్నించే హక్కు లేదా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆమ్ ఆద్మీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దాం. సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కల్లెపల్లి నరేష్. వేములవాడలో విజేత ఆర్థో హాస్పిటల్ ప్రారంభించిన రాష్ట్ర టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్. గజసింగవరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన కొండూరి రవీంద్రరావు. 15 మంది వైద్య బృందంతో వైద్య సేవలు. పాలకవర్గ సమావేశంలో రసాబస. ఉప సర్పంచ్ నూక వెంకటేష్పై సర్పంచ్ భర్త దాడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.